మహనీయుడు అంబేద్కర్ ఆర్గనైజ్ ఎస్టేట్ ఈ మార్గం కూడా చెప్పాడు. ఇవి చేయకపోతే వాళ్ళు దాన్ని హరించేస్తారు, కాబట్టి నేను ఉద్యమాలు కూడా చేయాలా, ఆర్గనైజ్ కావాలని చెప్తే మనం ఆర్గనైజేషన్ అవుతూ గత కాలంలో అనేక ఉద్యమాల ద్వారా వీటిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పాలక వర్గాలకి ఈ రాజ్యాంగంలో చాలా గొంతు పట్టుకునే ఉన్నాయి. చాలా ప్రధానంగా వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఏంటంటే, గతంలో గాని ఇప్పుడు గాని సమానత్వం కోసం అసమానత్వాలు తగ్గించడం కోసం కుల వ్యవస్థగా ఉన్నటువంటి ఈ దేశంలో కులం కారణంగా అసమానతలు ఉన్న కారణం చేత ఈ సామాజిక అసమానతలని తగ్గించడం కోసం, సమానత్వం పెంచడం కోసం ప్రిన్సిపల్ ఆఫ్ రిప్రజెంటేషన్ పెట్టారు. ప్రాతినిధ్య సూత్రం. మనం మామూలుగా రిజర్వేషన్ అనుకుంటున్నాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రిప్రజెంటేషన్. అంటే సమాజంలో కుల వ్యవస్థ కారణంగా ఎవరు సృష్టించారు కుల వ్యవస్థని? మనం సృష్టించుకోవాలా. నేను చెప్పులు కుట్టేవాడిగా పుట్టాలని అనుకోవాలా, నేను బట్టలు ఉతికేవాడిగా పుట్టాలని అనుకోవాలా, నేను కళ్ళు గీసేవాడిగా పుట్టాలని అనుకోవాలా, నేను మగ్గం వేసేవాడిగా పుట్టాలని అనుకోలేదు. పుట్టిన తర్వాత నువ్వు ఫలానా అని మనల్ని ఆ గూట్లో ఇసిరేసావు. యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వేర్ టు బి బోర్న్ అనేది మనం అనుకొని పుట్టామా? ఎవరైనా సాధ్యం అది? రాజులు కూడా పుట్టరా కదా, ఎవడు పుట్టాడు? పుట్టందరూ సమానంగానే పుడతాం. బట్ ఇండియాలో పుట్టిన తర్వాత కొన్ని గూళ్ళు పెట్టారు. గూళ్ళు ఒక్కొక్క గూట్లో ఇసిరేశారు. మనం విసురుకోము, సమానం విసిరేసింది. దానివల్ల ఏమైంది? కొంతమందికి ఆస్తులు ఉన్నాయి, కొంతమందికి ఆస్తులు లేవు. వీళ్ళు గుర్తులే ఉన్నాయి. చెప్పులే కుట్టాలా, మగ్గమే నెయ్యాలా, బట్టలే ఉతకాలా, గడ్డాలే గీయాలా. ఎన్ని గడ్డాలు గీస్తే వాడు ధనికుడు అవుతాడు, ఎన్ని చొక్కాలు ఉతికిస్తే వాడు ధనికుడు అవుతాడు, ఎన్ని పోగులు వేస్తే వాడు ధనికుడు అవుతాడు. భూమి చేతిలో పెట్టిపోయింది, వాడు పెట్టుకుంది. ఏదైతే కీలకమైన వనరో ఉత్పత్తిలో ఆ భూములు మాత్రం వాడు చేతిలో పెట్టుకున్నాడు. బహు తక్కువ ఆదాయం వచ్చి వాడి దయాదాక్షిణ్యం మీద ఆధారపడే వృత్తులు మనకు నెట్టేస్తాం. మనకు తెలియకుండానే వృత్తులు గొప్పని మనం అనుకున్నాం. వృత్తులు గొప్పవి కావని అంటం లేదు, చాలా గొప్ప. ఎందుకని? అందులో కళ ఉంది, నైపుణ్యం ఉంది. వాడి వల్లనే కాదు అసలు, కానీ మనమే చేయాలి. ఆ వృత్తులు కళలు వాళ్ళ వల్ల కానే కాదు అసలు. వీఆర్ ఓన్లీ కేర్ఫుల్. అక్కడ వరకు మళ్ళీ మనం గర్వించాల్సింది. కానీ దాంతో పాటు మనకి ఏమొచ్చింది? కూల్ దెబ్బలు వచ్చినాయి, మేరగింజలు వచ్చినాయి, సంపద వాడి చేతిలో గడిపి. అంటే ఎవరైతే పని చేస్తారో, వృత్తులు చేస్తారో, శ్రమ చేస్తారో, కాయ కష్టం చేస్తారో వాళ్ళకి పేదరికం, ఎవడైతే చెయ్యడో వాడికి సంపద.